డిసెంబర్ 26వ తారీఖు నుంచి అండ్ జనవరి 9వ తారీఖు దాకా అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఏ డిస్ట్రిక్ట్‌కి ఉందని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! సో, వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి. స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రం అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. సో, అప్లికేషన్ ఏంటంటే ఎక్కడ సబ్మిట్ చేయాలనుకుంటే మనకి డీఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో మీరెళ్లి అక్కడైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో, ఏంటంటే జాబ్స్ ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ అండ్ హౌస్ సోర్టింగ్ బేస్‌లో మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. సో, లాస్ట్ డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందా? ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తం టోటల్‌గా పోస్టులొచ్చేసి 60 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఏంటంటే ఆఫీస్ అటెండెంట్ ఏంటంటే 10థ్ క్లాస్ పాస్ ఔట్ అండ్ ఇందులో కేటగిరీల వైస్‌గా ఏ పోస్ట్ ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందో కూడా ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్యాస్ట్ వైస్‌గా కూడా ఏ పోస్టులు ఎక్కడున్నా కూడా పెట్టడం అయితే జరిగింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంటు అండ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు, జనరల్ డ్యూటీ అసిస్టెంటు, తర్వాత స్టోర్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంట్ 11 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అవుట్ సోర్సింగ్ పోస్టులు అయితే 49 ఉన్నాయి. మొత్తం టోటల్‌గా ఓవరాల్‌గా వచ్చేసి 60 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో, ఇందులో ఒకటి ఉంది. లోకల్, నాన్ లోకల్ ఎలా డైవైడ్ చేస్తారంటే 4థ్ క్లాస్ నుంచి 10థ్ దాకా ఎక్కడ చదివితే అది లోకల్ అవుతుంది. అదర్స్ ఎక్కడ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది నాన్ లోకల్ అయితే అవడం అయితే జరుగుతుంది. అందులో మనకి ఫస్ట్‌లో సి పాయింట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అయితే 3 ఇయర్స్ ఉంది. మాక్సిమం ఏంటంటే 18-42 సంవత్సరాల దాకా ఎవరైనా గానీ అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీరేంటంటే అక్కడ బ్యాంక్‌లోకెళ్ళి డీడీ తీయడం అయితే జరుగుతుంది. ఓసీ అభ్యర్థులకైతే 300 అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 200 అయితే ఫీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం దీన్ని ఎలా సెలెక్టింగ్ ప్రాసెస్ అనుకుంటే ఇది 100 మార్క్స్ అయితే కొనడం అయితే జరుగుతుంది. మన క్వాలిఫికేషన్స్ ప్రకారంగా 75 మార్క్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఉన్న 25 మార్క్స్ కూడా రూరల్స్, అర్బన్ ఏరియాస్ దాన్ని బట్టి ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో కోవిడ్ టైంలో ఎవరైనా కాంట్రాక్ట్ బేస్ కానీ, లేకపోతే హౌస్ సీలింగ్ బేస్‌లో కానీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకైతే ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ ఒకటి అండ్ ఎస్ఎస్‌సి టీసీ ఒకటి. తర్వాత ఏమైనా 6థ్ నుంచి 10థ్ దాకా స్టడీ సర్టిఫికేట్ ఒకటి అండ్ ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉండడం అయితే జరగాలి. సో, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. థాంక్ యూ అండి అందరికి.